శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక మిథున రాశి వారికి, ఈ రాశి వారికి ఈ మాసంలో అంటే నవంబర్ నెలలో సకల కార్యసిద్ధి, అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరడం జరుగుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వారికి విజయం కలుగుతుంది. అనుకున్న చోట ఉద్యోగం దొరకడం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మంచి లాభసాటిగా కూడా ఉంటుంది వీరికి. కానీ అధికంగా ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. ఆ ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది మిథున రాశి వారికి ఈ నెలలో. కాబట్టి ఆ పరిచయం విషయంలో మాత్రము ఏ రాశి వారైనా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ కాలాన్ని బట్టి. కాబట్టి ఆ కొత్త వారితో పరిచయం చేసేటప్పుడు వారు మంచిగా మాట్లాడారు కదా అని చెప్పి మీ మనసులో ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ చెప్పకండి. జాగ్రత్తగా ఉండి వాళ్ళతోటి పరిచయం ఏర్పరచుకోండి. ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి యొక్క కేసులు, కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇతరత్ర కానీ, భూ తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో మీకు, అవి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో వాటిలో విజయం పొందడానికి మంచి సమయం ఆసన్నమైంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక సమస్యల నుండి కూడా మీకు పరిష్కారం ఏర్పడడానికి మంచి ఛాన్స్ ఉంది. సంఘంలో మంచి పనులు చేసి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి కూడా మంచి సమయం ఆసన్నమైంది. అందరి యందు ఆత్మీయతా భావంతో ఉంటూ, అందరూ నావారే అనేటువంటి ఒక భావనలో ఉంటూ, అందరితో మంచిగా మాట్లాడుతూ, ఓపికతో, శ్రద్ధతో పనులు చేసినట్టయితే మిథున రాశి వారికి ఈ నెల చాలా శుభమైనటువంటిదని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న కష్టాలు మాత్రం అందరికి వస్తాయి. దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. వస్తాయి, అవి పోతుంటాయి. ఇక మొదటి వారం మానసిక ఆనందము, మంచి ఆనందంతో సంతోషంతో ఉంటారు మిథున రాశి వారు. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అభివృద్ధి పొందేటువంటి ఒక సమయం ఉంది. ఇప్పుడు మంచి అభివృద్ధి కూడా పొందుతారు. ప్రతి పని కూడా సులువుగా నెరవేరుస్తారు. ఉద్యోగస్తులు అధికారుల చేత మంచి మొక్కులు పొంది ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం ఇంటిలోకి నూతన వస్తువులు కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, అంటే భూమి, ఇల్లు, ఇటువంటి స్థిరాస్తులు లేదా మనకు ఇంట్లో కొన్నటువంటి ఒక చరాస్తులు, ఇవి కొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధాన్యలాభము, ధనలాభము, ధాన్యలాభము, ధనలాభము రెండు కూడా కలిగేటువంటి ఒక ఆస్కారము ఈ రెండవ నెలలో మనకు కనిపిస్తూ ఉంది. పరోపకార్యంలో పాల్గొంటారు. అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమాలలో మీరు కూడా ఒక మెంబర్గా ఉండి కార్యక్రమాలు చేసి కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. 10 మందిలో మావాడు అని చెప్పి అనిపించుకునేటువంటి ఒక యోగ్యత కనబడుతూ ఉంది ఈ రెండవ వారంలో, నవంబర్లో. ఇక మూడవ వారం కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ వాటి గురించి బాధపడకండి. కొన్ని అనుకోని సంఘటనలు, మీరు ఊహించని సంఘటనలు కూడా జరగవచ్చు మూడవ వారంలో. దాని గురించి బాధపడక నిబ్బరంతో ఉండి కార్యాన్ని సాధించండి. అనారోగ్యం ఏర్పడడం కూడా జరగవచ్చు. దీనివల్ల, ఈ అనుకోని సంఘటన జరగడం వల్ల మనోవ్యాకులత, మనస్సు పరిపరి విధాలుగా ఉండడము, ఎప్పుడూ బాధపడుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో మన మిథున రాశి వారికి. ఇక నాలుగవ వారంలో కొద్దిగా డబ్బు అధికంగా ఖర్చు కావచ్చు. ఆదాయం మంచిగానే ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగానే వచ్చి కొంత డబ్బు అనవసరంగా కొంత డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనస్సును నిబ్బరంతో ఉంచుకోండి.
ఈ రాశివారు ఈ నెలలో ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఇటు చేసే వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోవడము, ఆరోగ్యము మంచిగా ఉండడము, మనశ్శాంతి దొరకడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు ఒక్కసారి ఉదయం పూట ఆ సూర్యునికి ఎదురుగుండా కూర్చొని ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆ సూర్యనారాయణుని యొక్క దయ వల్ల మీ కష్టాలన్నీ పోయి ఆరోగ్యం మంచిగా ఉండి మనశ్శాంతిగా జీవిస్తారు. ఇది శుభం.